నమస్కారం. ముందుగా ఈటీవీ అభిరుచి డిజైనర్ డిష్ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయామని దీపం లక్ష్మీదేవితో సమానం. అందుకే మనం దీపావళికి లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం. మరి అలాంటి కాంతులు వెదజల్లే దీపావళి పండుగని ఇవాల్టి మన డిజైనర్ డిష్ లో మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక స్పెషల్ గెస్ట్ మన దగ్గరకు వచ్చేసారు. ఎన్నో పాత్రల్లో ఎన్నో సినిమాలతో తన అందమైన నటనతో మనల్ని ఆకట్టుకుంటూ వస్తున్న నటి శంకరాభరణం రాజలక్ష్మి గారు. మరి రాజలక్ష్మి గారిని స్వాగతించేద్దామా? నమస్తే రాజలక్ష్మి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. నీకు దీపావళి శుభాకాంక్షలు. డిజైనర్ డిష్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. చీకటి వెలుగుల రంగేలి హ్యాపీ దీపావళి. ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి. సో అమ్మ, మనకి దీపావళి అంటే స్వీట్ తినాలి, స్వీట్ చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు మన డిజైనర్ డిష్ లో నేను మీకు ఒక యమ్మీ స్వీట్ చేసి పెట్టేస్తాను. సరేనా? మన కిచెన్ లోకి వెళ్ళిపోదామా? పదండి. ఓకే, సో ఇది మా కిచెన్. డిజైనర్ డిషెస్ అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజు దీపావళి సందర్భంగా చక్కగా ముస్తాబ్ అయిపోయింది కూడా. ఇంకా మనం ఇందాక అనుకున్నట్టు స్వీట్ చేసుకుని లాగించేద్దాం. రాజలక్ష్మి గారు అప్పుడెప్పుడో వర్క్ చేస్తుంటే చెప్పినట్టు గుర్తు, రసమలై మీకు ఇష్టం అని స్వీట్స్ అన్నిట్లోకి కదా. సో అయితే ఇప్పుడు మన స్పెషల్ డిష్ రసమలై స్టార్ట్ చేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ రసమలై తయారీకి కావలసిన పదార్థాలు: పంచదార, కండెన్స్డ్ మిల్క్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, పాలు, బొంబాయి రవ్వ, పన్నీర్, వంట సోడా. సో అందరికీ తెలిసిందే, రసమలై అంటే పన్నీర్. పాలు విరగొట్టి మనం పన్నీర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంత సాఫ్ట్ పన్నీర్. 1 లీటర్ పాలు విరగొడితే మనకి ఇంత పన్నీర్ వస్తుంది. కాబట్టి సో రసమలైకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. ఇప్పుడు మనకి జనరల్ గా రసమలై కామనే కదమ్మా. అవును. అయితే ఈ రోజు నేను స్పెషల్ గా ఏం చేయబోతున్నానంటే కొంచెం ఎక్కువ మోతాదులో డ్రై ఫ్రూట్స్ వేయబోతున్నాను. స్వీట్ లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది కదా, అందుకని అన్నమాట. సో అయితే పన్నీర్ వేసేసుకుందాము, ఆల్రెడీ రెడీ చేసుకున్నది. ఓకే. అండ్ కొంచెం ఉప్మా రవ్వ కూడా. ఉప్మా రవ్వ వేస్తారా? ఇది నాకు ఉప్మా రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా కూడా. సో ఇప్పుడు బేకింగ్ సోడా, ఉప్మా రవ్వ అండ్ పన్నీర్ 3 కూడా బాగా కలిపేసుకోవాలి. బాగా మ్యాష్ చేసుకుంటేనే బాగా కలిసిపోతుంది. అప్పుడు మనకి రసమలై సాఫ్ట్ గా ఉంటేనే తినగలుగుతాం కదా. ఆ సాఫ్ట్నెస్ మనకి ఈ ప్రొసీజర్ లోనే వస్తుంది అనమాట. సో రాజ్యలక్ష్మి గారు ఎన్ని సినిమాలు, ఎన్ని సీరియల్స్, అబ్బా ఎన్ని క్యారెక్టర్స్. మిమ్మల్ని చూడగానే అలా ఒక రీల్ మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఎన్నేళ్ళైనా శంకరాభరణం రాజలక్ష్మి కదా. అది ఎన్ని సంవత్సరాలు. ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు ఇప్పటికీ శంకరాభరణం రాజలక్ష్మి గారు అని పిలుస్తూ ఉంటే? చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే బిరుదు నాకు శంకరాభరణం అనేది. అంటే జనరల్ గా రాజలక్ష్మి అంటే అందరికి రాజలక్ష్మి నా ఎవరు అంటారు. శంకరాభరణం రాజలక్ష్మి అదేంటంటే ఐడెంటిఫికేషన్ అనమాట. ఊరికే చెప్పంగానే ఈవిడాన్ని గుర్తుపట్టాలి అంటే నా పేరు ముందు అది ఒకటి చెప్తే చాలు, ఎవరైనా చాలా ఈజీగా గుర్తుపట్టేస్తారు. అవును. సో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారమ్మా మీరు? దీపావళి అంటే నాకు ఇష్టమైన పండుగల్లో ఒకటి. కాకపోతే చిన్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి కొంచెం తగ్గింది. చాలా సంవత్సరాలు వచ్చి భయపడేదాన్ని, ఆ టపాకాయలు అంటే భయపడేదాన్ని. తర్వాత మళ్ళీ కొంచెం పర్వాలేదు. మామూలుగా అందరూ టపాకాయలు కాలుస్తారు, సేమ టపాకాయలు అన్ని కాల్చిన తర్వాత మిగిలిన తర్వాత చిన్నప్పుడు కదా ఈ మిగిలినవన్నీ తీసుకొని కలెక్ట్ చేసి ఒక చాట పెడతాం. దాని అంతా చేసి పొడంతా చేసి ఒక దాంట్లో పెట్టి దాన్ని వెలిగించాలి. యాక్చువల్గా మా సిస్టర్ వెలిగించాలి. అయితే ఏంటంటే నేను ట్రై చేస్తాను అని మామూలుగా ఇలా వేస్తే బాగానే ఉండేది. నేను స్పెషల్గా ఇలా అన్నాను, అగ్గిపెట్టి పక్కన కొట్టేసింది. ఆ చెయ్యంతా కలిపోయింది. అంటే ముందు వచ్చేసి ఆ బూడిదలాగా వచ్చేసింది చెయ్యి. తర్వాత కంటికి కొంచెం ఎఫెక్ట్ కొట్టింది. వెంటనే డాక్టర్ తీసుకెళ్తే ఇంత ఉబ్బిపోయింది. అబ్బా చాలా రోజులు పడ్డా. ఇలా కట్టుకుని సినిమా థియేటర్కి అంతా వెళ్ళి సినిమాలు చూసాను.
చాలా ఇక్కడ మాత్రం తగ్గేది ఎందుకంటే ఎంతకాలం ఇది తగ్గకపోతే కనీసం మన సినిమాలు చూడ ఎందుకు మానేయటం, అందుకోసం ఇలా కట్టుకట్టుకుని అంతా వెళ్ళి సినిమాలు చేసే అయితే ఆ ప్యాషన్ ఆ ఏజ్ నుంచి మొదలైంది అనమాట. అదంతా మా అన్నయ్యకి కూడా ఇలాంటివి చాలా జరిగింది. ఆ చిచ్చుపుడ్లే ఏ ఉంది చిన్న చిచ్చుపుడి చేత్తో కలుస్తానుండు అని ఇలా కాల్చేస్తే పాలని పేలిపోయి చేయలేదు. ఇలాంటి మా ఇంట్లో 1-2 జరిగిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు మేము నవ్వుకుంటూ చెప్తున్నాం కానీ నిజంగా చాలా సీరియస్ విషయాలు ఇవి, కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి. సో సాయంత్రం అందరూ పిల్లలతో మాత్రం దగ్గరుండి కాల్పించండి. ముఖ్యంగా ఇలాంటి అల్లరి పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా పక్కన పెద్దవాళ్ళు ఉండాలి. సో ఇప్పుడు మనకి ఈ పిండి అయితే రెడీ అయిపోయిందమ్మా. పన్నీరు, ఉప్మా రవ్వ అన్ని కలిపేసుకున్నాము. సో ఇప్పుడు నీళ్లు పోసేసుకుని షుగర్ వేసేసుకున్నాం. ఇక్కడ పెట్టేసుకున్నాము. సో 1 కప్పు షుగర్ కి మనం 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మనకి ఓవరాల్ గా ఇది ఉడకడానికి ఆ స్వీట్నెస్ అంత కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు 1 కప్ షుగర్ అంతా వేసేస్తున్నాను నేను. నీళ్ళు కావాలా? చాలా పోయాలి. చాలు. యా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ షుగర్ కొంచెం కరిగిపోయిన తర్వాత మరుగు స్టార్ట్ అవుతుంది కదమ్మా, ఆ లోపే మనం ఇవి కొంచెం రసమలై అన్ని రెడీ చేసేసుకుని ఒకేసారి వేసేసుకుంటే బాగా ఉడికిపోతాయి. ఓకే. సో అయితే నేను వీటితో ఫస్ట్ రెడీ చేసేస్తా. నైస్. ఆహా, ఇలాంటి టేస్టీ స్వీట్లు ప్రిపేర్ చేసుకోవడంలో కూడా ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో. కానీ చేయటం కంటే తింటాలో ఇంకా హుషారుగా అసలు ఏంటో రివర్స్ లో వస్తున్నాయి మాటలు అనిపిస్తుంది నాకు కదా. ఎప్పుడు నువ్వే మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, అందుకోసం చేంజ్ కోసం మీరు ఏజ్ లో తగ్గిపోతున్నారు, నెమ్మదిగా ఆగిపోయింది ఒక స్టేజ్ లో. అదే కాదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటానమ్మా. కానీ నా క్యారెక్టర్స్ అంతా వచ్చేసి నాకు బరువైన క్యారెక్టర్ ఇచ్చేసి నన్ను ఎక్కువ మరి ఇలా పెంచేస్తారు. జనరల్ గా నా క్యారెక్టర్ అందుకే కదా ఇప్పుడు మీకు యాప్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ వచ్చింది, గణపతి కాంప్లెక్స్. గణపతి కాంప్లెక్స్ నిజమే. త్వరలో ఈటీవీ ప్లస్ లో రాబోతోంది మన ముందుకి సీరియల్. ఈటీవీ ప్లస్ లో మీరు అందరూ చూడబోతున్నారు తొందరలో. దాంట్లో కూడా హౌస్ వైఫే. అయితే ఈసారి ఏంటంటే ఒక చేంజ్ ఏంటంటే నేను చంద్రమోహన్ గారు చేస్తున్నాను. దాంట్లో ఆయన ఏంటంటే ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. ఓకే. ఆయన పాపం రిటైర్డ్ ఎంత ఏం చేయాలో తెలియక ఇంట్లో మమ్మల్ని పోరు పెడుతూ ఉంటాడు. దాంతో మా ఇద్దరికి చిన్న గొడవలు మామూలే కదా. అవును. మొగుడు పని లేకుండా ఇంట్లో కూర్చుని ఉంటే ఆడవాళ్ళతో పిల్లలతో ఏం చేస్తుంటారు, ఇదే సేమ్. ఓకే. సో కొంచెం మనకి పంచదార కరిగిపోగానే ఇవి అందులో వేసేద్దామా. సరే, అయితే ఇప్పుడు పంచదార కరిగిపోయింది కాబట్టి మనం ఇవన్నీ అందులో వేసేసుకున్నాము. ఆహా, ఇవి చక్కగా బేకింగ్ సోడా కూడా వేసాం కాబట్టి బాగా ఉడికిన తర్వాత సాఫ్ట్ గా మెత్తగా ఇలా రౌండ్ గా అయిపోతాయి. నైస్. ఓకే. సో ఇప్పుడు మనకి ఇవి ఇంకా ఉడకడానికి టైం పడుతుంది కదమ్మా. ఈ లోపు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చేసేద్దాము. పాన్ లో పాలు పోసుకోవాలి. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. మనకి మెయిన్ రసమలై అంటే ఆ పాలల్లో ఊరితేనే కదా మంచి టేస్ట్, అందుకని పాలు. ఇప్పుడు ఇంకేమేస్తుంది ఇందులో నేను ఇందాక అన్నాను కదా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసేస్తున్నా. ఓకే. అండ్ అసలైన ఫ్లేవర్ స్వీట్ అంటే మనకి యాలకుల పొడి అసలు ఎలా అవుతుంది, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఓకే. అండ్ ఇప్పుడు అసలైన ఒక వెరైటీ టేస్ట్ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. కల్పన ఒకసారి బాగా కలిపేసుకుంటే వావ్, యమ్మీ యమ్మీ. సో కండెన్స్డ్ మిల్క్ లోనే మనకు కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం అడిషనల్ స్వీట్ మాత్రం కొంచెం పంచదార వేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏ పాత్రలతో అలరించబోతున్నారమ్మా? నేను ఇప్పుడు 2-3 సినిమాలు చేస్తున్నానమ్మా. తర్వాత సీరియల్ అంటే ఓన్లీ గణపతి కాంప్లెక్స్ ఒకటి చేస్తున్నా ఈటీవీ ప్లస్ది. సినిమాలు మాత్రం విష్ణు ఒకటి, తర్వాత నారా రోహిత్ ఒక పిక్చర్, ఇలా 2-3 సినిమాలు చేస్తాను. ఓహో, సూపర్. అయితే ఓకే, ఇవి భలే భలే ఉంది కదా. ఆహా, సాఫ్ట్ గా ఉన్నాయి. ఇంకా అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలల్లో వేసేద్దాం, అప్పుడు పాలు కూడా పీల్ చేసుకుంటాయి. బాగుంది, ఇంత మెత్తగా ఉన్నాయి. ఇంట్లోనే ఎంత మామూలుగా మనం హోటల్స్ లో తిన్నప్పుడు ఎలా ఉందా ఫీలింగ్ కదా, అలాగే ఉంది.
చాలా సాఫ్ట్ గా వచ్చాయి. అండ్ ఇప్పుడు అయితే డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా ఉంటాయి కాబట్టి మనకి ఇంకా టేస్టీగా. అండ్ ఇందులో మనం ఇలాచీ పొడి కూడా వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ కూడా ఇంకా పీల్చుకుంటాయి. సూపర్ గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆ వేడి పాలల్లో అలాగా నానితే సరిపోతుంది. మనం అందులో ఏమీ ఉడకపెట్టుకోక్కర్లేదు. సో దానికి కూడా మూత పెట్టేద్దామమ్మా ఇప్పుడు. సో మనకి పాలల్లో ఊరుతున్నాయి. ఇంకా ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చమ్మా అవి. సరే. ఓకే అమ్మా, మరి మనకి రసమలై రెడీ అయిపోయింది కదా. ముఖ్యంగా పాల స్వీట్లు, పాలతో ఏది చేసినా దేవుడికి చాలా ఇష్టం కాబట్టి ముందు మనం దేవుడికి నైవేద్యం పెట్టేసి టేస్ట్ చూద్దాం. అలాగే. ఇంతకంటే ఆగడం కష్టం. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. రెడీగా ఉంది. ఎస్, తీసుకోండి అమ్మా. ఫస్ట్ నేను చేసిన వంట నేనే టేస్ట్ చూస్తే బాగోదు, మీరు చూసి చెప్పండి ఒకసారి. నేను ఇదే ఉంటాను. చాలా బాగుంది. ఇప్పుడు నేను నువ్వు చెప్పినట్టు మరీ స్వీట్ గా లేదు, అస్సలు లేకుండా లేదు. కరెక్ట్ గా సరిపోయింది. నాకైతే చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది? కరెక్ట్ గా ఉంది కదా. నిజంగా ఇలాంటప్పుడు కొంచెం ఎక్కువ అవచ్చు, తక్కువ వచ్చు. ఎందుకంటే ఇవన్నీ మనం కరెక్ట్ గా వేయలేము కదా. అవును. మరి నేను పక్క ఉండటం వల్ల నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండొచ్చు. కరెక్ట్ గా సరిపోయింది స్వీట్. అంతే. అంటే ఎక్కువ లేదు, తక్కువ లేదు. నేను చెప్పాను కదా, ఎక్కువ లేదు. నిజంగా వెరీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కలిసినందుకు మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది నాకు. దీపావళి ధైర్యంగా సెలబ్రేట్ చేసుకోండి ఈ సంవత్సరం. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఆల్రెడీ చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుందాం. అమ్మ, మరి మా డిజైనర్ డిష్ ఆడియన్స్ కి విషెస్ చెప్పేస్తారా? దీపావళి శుభాకాంక్షలు. డిజైనర్ డిష్ ఆడియన్స్ అందరికి దీపావళి శుభాకాంక్షలు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో డిజైనర్ డిష్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.